దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది. దేవుని యొక్క వాక్యములోకి మనం ముందుకు కొనసాగుదాం. బైబిల్ కలిగిన వారందరూ కూడా తెరచి దేవుని యొక్క వాక్యాన్ని అనగా దేవుని మాటలు చదువుకుందాం. అందరూ బైబిల్ తెరచి చూడండి. ఎవరైతే ముందు చదవడానికి స్వరాన్ని ఇస్తారో వాళ్ళకి అవకాశాన్ని ఇవ్వండి. ఎవరైతే చదువుతారో వాళ్ళు పెద్దగా చదవండి. ఎంతమంది చదివినా ఒకళ్ళు డామినేట్ అయినప్పుడు మిగతా వాళ్ళంతా కూడా ఉండవని. అంతేగాని అందరు గొర్రెలాగా అరవబాక. ఓకేనా? ఓకే, రైట్. మంచిది. మత్తయి సువార్త 4వ అధ్యాయము 18వ వచనం నుంచి 22వ వచనం వరకు మనం చదువుకుందాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 18వ వచన భాగం నుంచి 22వ వచన భాగం వరకు. యేసు గలిలయ సముద్ర తీరమున నడచుచుండగా పేతురనబడిన సీమోను అతని సహోదరుడైన ఆంద్రేయ అను 2 సహోదరులు సముద్రములో వలవేయుట చూచెను. వారు జాలరులు. ఆయన, నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషులను పట్టు జాలరులుగా చేతునని వారితో చెప్పెను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఆయన అక్కడ నుండి వెళ్ళి జబదయి కుమారుడైన యాకోబు, అతని సహోదరుడైన యోహాను అను మరి 2 సహోదరులను తమ తండ్రి అయిన జబదయి యొద్ద దోణిలో తమ వలలు బాగు చేసుకొనుచుండగా చూచి వారిని పిలిచెను. వెంటనే వారు తమ దోణెను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనిద్దాం జాగ్రత్తగా. చదవబడిన వచ్చిన భాగాలను గమనిస్తే ప్రభువైన యేసుక్రీస్తు సేవ ప్రారంభించిన సమయం అది. ఆయన సేవ ప్రారంభించినప్పుడు గలిలయ సముద్ర మార్గం గుండా ఆయన నడుచుచూ వెళ్తూ ఉన్నాడు. అక్కడ సీమోను అంటే పేతురు, అతని సహోదరుడైన ఆంద్రేయ 2 కూడా సముద్రములో వలవేయటం చూశాడు. ఎందుకంటే వాళ్ళు జాలరులు కనుక సముద్రంలో వలవేస్తూ ఉన్నారు ఆ ఒడ్డులో. అప్పుడు యేసయ్య వారిని చూసి ఏమన్నాడంటే, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులుగా చేస్తానని చెప్పాడు. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించారని రాసింది. ఆ తరువాత ఆయన అక్కడి నుంచి కొంత దూరం వెళ్ళిన తర్వాత జబదయ కుమారులైనటువంటి 2 సహోదరులు యాకోబు, యోహాన్ అనేవారు కూడా తమ తండ్రి యొద్ద దోణిలో తమ వలలు బాగు చేసుకుంటున్నారంట. వారిని కూడా పిలిచాడు అని రాసింది. వెంటనే వారును తమ దోణెను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. హల్లెలూయా. యేసయ్య సేవ ప్రారంభంలో జతలుగా 2 సహోదరులను యేసయ్య పిలిచాడు. ఇక్కడ యేసయ్య 2 సందర్భాల్లో ఆ 2 పిలిచినప్పుడు పిలుపు ఒక్కటే. హల్లెలూయా. పిలుపు ఒక్కటే. పిలిచినప్పుడు వారి స్పందన ఒక్కటే. దేవునికి మహిమ కలుగునుగాక. మొదట పేతురుని అలాగే ఆంద్రేయని పిలిచినప్పుడు వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరని రాస్తుంది. 2 యాకోబుని యోహానుని పిలిచినప్పుడు కూడా వెంటనే వారు తమ దోణెను తమ తండ్రిని విడిచిపెట్టి వెంబడించారు. వాళ్ళు వలలు విడిచిపెట్టారు, వీళ్ళు తండ్రిని దోణెల్ని విడిచిపెట్టి యేసయ్యని వెంబడించారు. హల్లెలూయా. నేటి సందేశం ఏంటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య కోసం మనం ఏం విడిచిపెట్టాలి? యేసయ్య కోసం మనం దేనిని విడిచిపెట్టాలి? హల్లెలూయా. ఇక్కడ యేసయ్య పిలిచాడు గనుక యేసయ్య పిలుపుకు లోబడి యేసయ్య కోసం
ఇక్కడ వారు తమ జీవనాన్ని విడిచిపెట్టారు. హల్లెలూయా. జాలరికి జీవనం ఏంటి? వలే. వల లేకపోతే చేపలు పట్టలే. ఈ వల తీసుకుని జాలరి చేపలు పట్టాలంటే సముద్రంలోకి వెళ్ళాలి. దోణే తన జీవనానికి ఆధారం. వలలు విడిచిపెట్టారు, దోణెలు విడిచిపెట్టారు. అలాగే జబదేయి కుమారులైతే తండ్రిని కూడా విడిచిపెట్టారు. దేవునికి స్తోత్రం. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో జీవిస్తున్న మనం యేసయ్య కోసం దేనిని విడిచిపెడితే యేసయ్య చేతిలో, యేసయ్య సొత్తుగా, యేసయ్య దీవెనలు అనుభవించగలుగుతామో ఈ రాత్రి సందేశం ద్వారా మనం గ్రహించగలుగుతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన వారులారా, చూడండి, ఇక్కడ మనం గమనిస్తే మొట్టమొదట దేవుని కోసం ఇహలోక బంధాలను సైతం విడిచిపెట్టినట్లుగా ఈ నలుగురు వ్యక్తుల్లో, వీళ్ళంతా శిష్యులుగా పిలువబడ్డారు. తర్వాత ఈ నలుగురు వ్యక్తుల్లో ఇహలోక బంధాలను సైతం వారు విడిచిపెట్టే ప్రయత్నాన్ని చేశారు యేసయ్య కోసం. హల్లెలూయా. ఇహలోక బంధాల్లో మనకి ఇక్కడ ఏం కనపడుతుంది? జబదేయి కుమారులు తమ తండ్రిని విడిచిపెట్టారు. సాధ్యమవుతుందా? యేసయ్య వచ్చి నా సేవ చేయండి, వచ్చి నన్ను వెంబడించండి, మీరు జాలరులు కనుక, మీరు చేపలు పట్టేవారు కనుక మిమ్మల్ని మనుషులు పట్టేవాళ్ళగా నేను మార్చబోతున్నాను, రండి అని పిలిచినప్పుడు ఆ యేసయ్య పిలుపుకు లోబడి ఇహలోక బంధాలను విడిచిపెట్టినట్లుగా లేఖనాల్లో మనం గమనిస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యొక్క శిష్యులను ఆధారం చేసుకుని మరి మనం కూడా యేసయ్య కోసం ఈ ఇహలోక బంధాల విషయంలో విడవగలుగుతున్నామా? ఆ ఇహలోక బంధాలే యేసయ్య కంటే ప్రాముఖ్యతని భావిస్తున్నామా? ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరత ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. బైబిల్లో మనం గమనిస్తే మార్కు సువార్తలో ఒక మాట నేను మీ దృష్టికి తీసుకొస్తాను ఈ రాత్రికాల సమయంలో. మార్కు సువార్తలో 10వ అధ్యాయం 28వ వచనం నుంచి మనం గమనిస్తే అక్కడ ఒక మాట రాయబడి ఉంది. ప్రియమైన వారులారా, పేతురు కొంచెం పెద్దగా, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమని ఆయనతో చెప్పసాగాను. అందుకు యేసు ఇట్లా, నేను నా నిమిత్తమును, అమ్మా, సువార్త నిమిత్తమును ఇంటినైనను, అన్నదమ్ములనైనను, అక్క చెల్లెండ్రనైనను, తల్లిదండ్రులనైనను, పిల్లలనైనను, భూములనైనను విడిచిన వాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతలుగా ఇండ్లను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రను, తల్లులను, పిల్లలను, భూములను రాబోవు లోకమందు నిత్య జీవము పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య కోసమంట మనం ఈ ఇహలోక బంధాలను విడిచిపెట్టగలిగితే, యేసయ్య శిష్యుడిగా పేతురున్నాడు. వారి యొక్క సేవా పరిచర్య కొనసాగుతూ ఉండగా ఒకానొక సందర్భంలో పేతురు యేసయ్యతో మాట్లాడాడంట. ఏమని మాట్లాడాడు? మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమని ఆయనతో చెప్పసాగాను. హల్లెలూయా. మనం కూడా ఒక్కోసారి అంటాం కదా, నీకోసం నేను సమస్తాన్ని విడిచిపెట్టి నీతో కూడా వచ్చాను, నీకోసం సమస్తాన్ని విడిచిపెట్టాను అని మనం అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటాం. అలాగే పేతురు కూడా యేసయ్యతో అదే సంగతులు చెప్పసాగినంట, మొదలుపెట్టాడు. అందుకు యేసయ్య అన్నాడంట, నా నిమిత్తము కానీ, స్వార్థ నిమిత్తము కానీ, ఇంటినైనను, అన్నదమ్ములనైనను, అక్క చెల్లెండ్రులనైనను, తల్లిదండ్రులనైనను, పిల్లలనైనను, భూములనైనను విడిచిన వాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటుగా, అంటే యేసయ్య కోసం కొన్ని హింసలు వస్తాయి, హింసలతో పాటుగా నూరంతలుగా ఎండ్లను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రను, తల్లులను, పిల్లలను, భూములను రాబోవు కాలమందు నిత్య జీవమును పొందుదురు. హల్లెలూయా. యేసయ్య కోసం కానీ, సువార్త కోసం కానీ,
ఇహలోక బంధాలలో ఏది నాకు ఎక్కువైంది కాదు అని నువ్వు అనుకోగలిగితే, ఈ లోకంలో ఉండగా నువ్వు ఏదైతే వద్దనుకుని యేసయ్య కోసం వచ్చావో అవి నూరంతలు పొందుకుంటావంట. దేవునికి స్తోత్రం. హింసలు వస్తాయి, కష్టాలు వస్తాయి. అయితే ఆ హింసలు, ఆ కష్టాల వెనక నూరంతల ఆశీర్వాదం ఉంటుందంట. హల్లెలూయా. రెండవది ఏమంటున్నాడంటే, రాబోవు కాలమందు, రాబోవు యుగములో ఏమవుతుంది? నీకు నిత్య జీవము, రాబోవు లోకమందు నిత్య జీవము పొందుతావు. హల్లెలూయా. అయ్యా పేతురు, బాధపడకు, నా నిమిత్తం సమస్తాన్ని విడిచావు గనుక నూరంతల ఫలితాన్ని నేను నీకు ఇస్తా. నిజంగా యేసయ్య కోసమే కానీ ఏ బంధాలని, ఏ బాంధవ్యాలని లెక్క చేయకుండా మనం అడుగులు ముందుకేయగలిగితే, శిష్యుల్లో ప్రతి ఒక్కరు కూడా యేసయ్య కోసం సమస్తాన్ని విడిచిపెట్టిన వారే. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య కోసం, స్వార్థ పరిచర్య కోసం, ఇహలోక బంధాలకి ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళంటే యేసయ్యకి ఏమాత్రం కూడా ఇష్టం లేదు. బైబిల్లో ఒకానొక సందర్భంలో యేసయ్య ఇలా మాట్లాడతాడు, మీలో ఎవరైనా నన్ను వెంబడిస్తారా, నన్ను అనుసరిస్తారా, నాతో వస్తారా అంటే, ఒక వ్యక్తి ఏమంటాడంటే, నేను ఇంటికి వెళ్ళి అన్నీ చక్కబెట్టుకుని చూసుకుని వస్తాను. అప్పుడు అంటాడు, నా నిమిత్తం సమస్తాన్ని విడిచి తన శిలువనెత్తుకుని నన్ను వెంబడించేవాడే కావాలి. హల్లెలూయా. అంటే నా నిమిత్తం సమస్తాన్ని వద్దనుకున్నవాడే అంటాడు ప్రభు. మరి ఈ రోజున మనం ఈ లోక సంబంధమైన బంధాలకి, బాంధవ్యాలకి విలువలు ఇస్తున్నామా? యేసయ్య కోసం సమస్తాన్ని విడిచిపెట్టి యేసయ్య కోసం అడుగులు ముందుకి వేయగలుగుతున్నామా? ఒకసారి ఆలోచించాల్సిన అవసరత. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా.
చూడండి, అంటే మేము బోధించాలి ఏమని? యేసయ్య కోసం ఇహలోక బాంధవ్యాలకి బంధాలకి మనం ప్రాధాన్యతను ఇవ్వకూడదని బోధించాల్సిన మేమే మీరు ఒక ఇంటి పేరట వాళ్ళం, మేము ఒకటి, మీరు మా దగ్గరికి రండి, వై ఆర్ యు గోయింగ్ టు దట్ సైడ్, ఇలాంటివి వచ్చేస్తా ఉన్నాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి రాత్రికాల సమయంలో గమనించండి, దేవుని కోసమంట ఈ లోకంలో మనం ఏ బంధాన్నైనా విడిచిపెట్టినప్పుడు 100 ఫలితాన్ని భూమి మీద అనుభవిస్తామంట. హల్లెలూయా, హల్లెలూయా. దానికి ఒక మంచి ఎగ్జాంపుల్ నాకు లేఖనాల నుంచి జ్ఞాపకం వస్తూ ఉంది. చూడండి, మనందరికీ తెలిసినటువంటి సంఘటన, మనందరికీ తెలిసినటువంటి విషయమే. అబ్రహామును మనం జ్ఞాపకం చేసుకుంటే, అబ్రహామును కూడా దేవుడు పిలిచాడు. ఇక్కడ పేతురు యోహానుల్ని ఎలాగైతే యేసయ్య పిలిచాడో అలాగే అబ్రహామును కూడా నా మాట మీద రమ్మని పిలిచాడు. అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు అబ్రహాము ఏమేమి విడిచిపెట్టాడు? అబ్రహాము తండ్రిని విడిచిపెట్టాడు, సమస్తమైన బంధువులను విడిచిపెట్టాడు, స్వదేశాన్ని విడిచిపెట్టాడు, ఆయనకున్న సమస్తమైన ఆ సంపదను విడిచిపెట్టాడు, సమస్తాన్ని. ఇక్కడ పేతురు అన్నాడు కదా, నీ కొరకు మేము సమస్తాన్ని విడిచిపెట్టామన్నాడే, అలా అబ్రహాము కూడా సమస్తాన్ని విడిచిపెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాము కూడా సమస్తాన్ని విడిచిపెట్టి దేవుని కోసం ఒక అడుగు ముందుకేసినప్పుడు దేవుని వాగ్దానం ఇక్కడ అబ్రహాం జీవితం నెరవేర్చబడకుండా ఉందా? నెరవేర్చబడింది. బిడ్డలు లేకుండా వచ్చాడు, ఆస్తిపాస్తులు లేకుండా వచ్చాడు. దేవుని కోసం సొంత ఇంటినైనా తండ్రినైనా అక్కడున్న ఆస్తినైనా అవసరం లేదనుకున్నాడు. అన్నీ విడిచిపెట్టి దేవుని కోసం వస్తే ఇప్పుడు భూమి మీద యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళందరికీ దేవుడు ఏమని పేరు పెట్టాడంటే అబ్రహాము సంతానం అని పేరు పెట్టాడు. హల్లెలూయా. నీ సంతానం భూ ఇసుకరేణువుల వలె చేస్తానన్నాడు. అబ్రహాముకి అర్థం కాల, ఎలా అవుతారండి? ఆకాశ నక్షత్రాల్లో చేస్తే ఎలా అవుతారండి? ఇదే ఆయన విశ్వాసులకు తండ్రి అంట. ఈ భూమి మీద యేసయ్య నమ్ముకున్న ప్రతి ఒక్కడు అబ్రహాము కుమారుడేనంట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూశారు, ఇక్కడ అన్నాడు కదా, 100 రెట్ల ఫలితం. 100ని కొన్ని లక్షల టైమ్స్ ఏమంటారు లెక్కల్లో? ఏమ్మా లెక్కల్లో ఏదో ఒకటి ఉంటుంది, స్క్వేర్ ఏదో అంటారండి, ఏమంటారమ్మా? దేవునికి ఇస్తారు. లెక్కల్లో సూత్రాలు ఉంటాయండి. A+B² అన్నట్టుగా A²+B² +2AB రావా? నేను చదువుకుని చాలా కాలం, నేను చెప్తున్నా కానీ సూత్రం మీరు చెప్పట్లా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మల్టిప్లై చేయబడింది ఆశీర్వాదం. ఇక్కడ యేసు ప్రభు 100 దీవించబడతారన్నాడు, కానీ అబ్రహాము జీవితంలో అనేక రెట్ల ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది సత్యం, ఇది సత్యం. మీరు అనుకోవచ్చు, ఎక్కడెక్కడో బైబిల్లో రాసిన సంఘటనలు సందర్భాలేనా, ఇంకా మరేమీ లేవా అంటే, నిజంగా నేను సేవకి వెళ్ళినప్పుడు కూడా ఇక్కడంటూ నాకు ఏముంది అనేది నేను పట్టించుకోవాలి. ఇక్కడంటూ నాకు ఎవరున్నారు అనేది నేను ఎప్పుడు కూడా పట్టించుకోవాలి. నా వెనకాల ఎంతమంది ఉన్నారు, నా వెనకాల ఎంత ప్రాపర్టీ ఉంది, నేను మళ్ళా వచ్చి నా ప్రాపర్టీని ఎలా నేను ఆక్యుపై చేయాలి, నా ప్రాపర్టీని నేను ఎలా దాచిపెట్టుకోవాలి, అప్పటికి ఎప్పటికీ అనుకోవాలా. దేవునికి స్తోత్రం. దేవుడు దీవించాడా దీవించలేదా? మనం దేవుని కోసం ఏదైనా వద్దనుకుని ఆయన కోసం ముందుకెళ్ళగలిగితే, ఆయన కోసం సమస్తాన్ని విడవడానికి తీర్మానించుకోగలిగితే, ఆయన అన్ని బంధాలని, ఆయన అన్ని పరిస్థితుల్ని మరలా తిరిగి మనకు ఆశీర్వాదకరంగా ఇస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సహజంగా ఎవరైనా పరిచయస్తులు లేకపోతే తెలిసిన వాళ్ళు ఫోన్ చేసినప్పుడు అడుగుతారు, అయ్యా పాస్టర్ గారు వందనాలు, బాగున్నారా? పాస్టర్ గారి పిల్లలు బాగున్నారా అంటారు. అనగానే నేనేమంటాను, అందరూ బాగున్నారని చెప్తా. అందరూ బాగున్నారని చెప్తాను కానీ పిల్లలు లేరని చెప్పను తెలియని వాళ్ళకి. ఎందుకంటే దేవుడిచ్చిన పిల్లలు నాకు చాలామంది ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, దేవుని కోసం మనం ఇహలోక సంబంధమైనటువంటి బాంధవ్యాలను మనం విడవగలిగితే, దేవుడు ప్రభువులో మనకు అనేక బంధాలు, అనేక ఆశీర్వాదాలను దేవుడు తప్పకుండా మనకి
ఇస్తాడు. మరి ప్రభు కోసం వాటిని విడిచిపెట్టగలుగుతున్నావా? అంటే విడిచిపెట్టడం అంటే భార్యను విడిచిపెట్టవచ్చు, భర్తను విడిచొచ్చు భార్యను విడిచొచ్చు, భర్త బయటకు వచ్చేసి విడిపోమని కాదు అక్కడ ఉద్దేశం. నీవు దేనికి విలువనిస్తున్నావు, దేనికి ప్రాధాన్యతనిస్తున్నావు? దైవత్వానిక, శారీరక బంధానిక? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇహలోక సంబంధాలను సైతం విడిచిపెట్టే వారంగా మనం ఉన్నప్పుడు అనేక రెట్ల ఆశీర్వాదాన్ని దేవుని దగ్గర మనం పొందుకోగలుగుతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండవదిగా మనం గమనిస్తే, దేవుని కోసమంట ప్రాచీన స్వభావాన్ని, ప్రాచీన స్థితిని విడిచిపెట్టే వారంగా ఉండాలంట. దేవుని కోసం వాళ్ళు ఏం చేశారు? మొదటిది ఇహలోక బాంధవ్యాల్ని విడిచిపెట్టారు. రెండు, దేవుని కోసం ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టే వారిగా మనం ఉండాలి. ప్రాచీన స్వభావం అంటే పాత స్వభావం. హల్లెలూయా. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 22వ వచన భాగం నుంచి ఒకసారి చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 22వ వచన భాగం నుంచి మనం గమనిస్తే అక్కడ రాయబడినటువంటి ఒక మాట, 4:22. కావున మునుపటి ప్రవర్తన విషయములోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్త వృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. మనము ఒకరి కొరకు ఒకరము అవయవులమై ఉన్నాము గనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతి వాడును తన పొరుగు వానితో సత్యమే మాటలాడవలెను. హల్లెలూయా. మీరు 23, 24 వచనాలు స్కిప్ చేస్తే 22, 25 చూస్తే అక్కడ ఏముందంటే, కావున మునుపటి ప్రవర్తన విషయములోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. అనగా మునుపటి ప్రవర్తన మోసకరమైంది, దురాశలతో కూడింది, అది చెడిపోయేదిగా ఉంది గనుక ఆ సమస్తమైన ప్రాచీన స్వభావాన్ని వదులుకుని 25లో అంటాడు, మనము ఒకరికొకరము అవయవములై ఉన్నాము గనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడును తన పొరుగు వానితో సత్యమే మాటలాడవలెను. హల్లెలూయా. సో ప్రాచీన స్వభావం అంటే పాత స్వభావం ఎలా ఉంటుందంటే మోసకరమైందంట, దురాశలతో నిండిందంట, చెడిపోయేదంట. కనుక దాన్ని మీరు వదిలేయండి. ప్రభు కోసం దాన్ని మీరు వదిలేవారిగా, దేవుని కోసం ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టే వారంగా ఉన్నప్పుడు యేసయ్య తప్పకుండా మనల్ని దీవిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రాముఖ్యంగా కూడా ఒక మాట నేర్పించాడు మనకు, అదేంటంటే మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడు తన పొరుగు వానితో సత్యమే మాటలాడవాలి. ప్రాచీన స్వభావం అయితే అబద్ధాలు ఆడతాం. దేవుళ్ళలోకి వచ్చినాక ఏం చేయకూడదంట? అబద్ధం ఆడకూడదంట. మీరు అక్కడ రెఫరెన్స్లు ఉంటాయి, వాటిని కానీ చదివితే ఇలా చాలా వస్తాయి. ప్రాచీన స్వభావాలు ఏమేమి ఉంటాయో, మోసం, అక్రమం, దురాశలు, అబద్ధాలు, ఇవన్నీ కూడా ప్రాచీన సంబంధమైనవి. ప్రభు కోసం వాటిని విడిచిపెట్టగలిగినప్పుడు ప్రభు తప్పకుండా మనల్ని దీవిస్తాడు. బైబిల్లో ఒక మంచి ఎగ్జాంపుల్ ఉంది. ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టిన భక్తుడు ఒక ఆయన ఉన్నాడు బైబిల్లో. ఆయన ఎవరు? చాలామంది విడిచిపెట్టారు, కానీ విడిచిపెట్టిన వారిలో చక్కగా సాక్షార్థంగా కనబడతాడు ఒక ఆయన బైబిల్లో. మీకు ఎవరైనా గుర్తొస్తున్నారా? పౌలు గారు. ఇంకా నేను చెప్పాలనుకున్న వ్యక్తి పేరు చెప్పాలి మీరు. పౌలు గారు ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టాడు. హింసకుడు, దోషకుడు, అలాంటి వాడు ప్రభు కోసం సాత్వికుడిగా మారిపోయాడు. దేవునికి స్తోత్రం. జక్కయ్య, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. జక్కయ్య ఏం చేసేవాడు? మోసం చేసేవాడు. దురాశ. జక్కయ్య దురాశ ఏంటి చెప్పండి? జక్కయ్య దురాశ ఏంటంటే డబ్బు సంపాదించాలి. డబ్బు కోసం ఏ గడ్డైనా తింటాడు జక్కయ్య, మోసం చేస్తాడు జక్కయ్య. అది తన ప్రాచీన స్వభావం.
ఎప్పుడైతే యేసయ్య జక్కయ్య దగ్గరికి వచ్చి జక్కయ్య రా అని త్వరగా రమ్మని పిలిచాడో అప్పుడు జక్కయ్య ఏమన్నాడు, ఎవడి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నానో వాడికి 2 అంతలు 4 అంతలు ఇచ్చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. నా ఆస్తిలో నా సంపాదనలో సగం పేదలకి ఇస్తున్నాను. అంటే ఇక దురాశ లేదు, సగం పేదలకు ఇస్తున్నానంటే అర్థం ఏంటి? అక్రమంగా సంపాదించుకోవాలనే మనసులో మార్పు వచ్చేసింది. ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నాడో వాడికి ఇచ్చేస్తున్నాడు. మూడోది, ఇక అబద్ధం చెప్పట్లా. అంతకుముందు ఏ సంపాదన కోసం ఎన్ని అబద్ధాలు చెప్పేవాడు, ఇప్పుడు నిజమే చెబుతున్నాడు, ప్రభువా నేను అన్యాయస్తుడిని. దేవునికి స్తోత్రం చెప్పండి. అంతకుముందు ఎవడైనా పన్నులు కట్టేవాడు, జక్కయ్య ఏంట్రా ఇంత అన్యాయంగా తీసుకున్నావంటే భలే చెప్పొచ్చు, అలా అన్యాయం కాదు ఇది సత్యం అనేవాడు. కానీ ఇప్పుడేమన్నాడు, నేను అన్యాయస్తున్నయ్యా, నిజం. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య కోసం భక్తి జీవితాన్ని కొనసాగిస్తున్న మన జీవితాల్లో ఆయన కోసం మనం మన సమస్తమైన ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టే వారంగా ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. యేసయ్య కోసం ఏమేమి విడిచిపెట్టాలి? ఇప్పటికి 2 విషయాలు చెప్పాను నేను, మీకు గుర్తున్నాయి. ఒకటి ఇహలోక బాంధవ్యాలు విడిచిపెట్టే వారంగా ఉండాలి. అంటే ఇక్కడ మీరు నన్ను చాలా ప్రశ్నిస్తారు, బాంధవ్యాలు విడిచిపెట్టమని కాదు, కానీ వాళ్ళంటే సేవకు వచ్చేసారు, ఇక ఎవరితో సంబంధం లేకుండా మనం దేనికి ప్రాధాన్యత ఇస్తున్నాం? యేసయ్య నమ్ముకున్న వాళ్ళు కూడా భలే సాకులు చెప్తారు. అమ్మ కోసం రాలేదు, నాన్న కోసం రాలేదు మందిరానికి, ఇంట్లో ఏదో సాకులు. అంటే దేనికి ప్రాధాన్యత ఇస్తున్నట్టు నువ్వు? ఆ బంధాలకి బాంధవ్యాలకి ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా యేసయ్యకి ప్రాధాన్యత ఇస్తున్నట్టు కాదు. కాబట్టి ఇహలోక బాంధవ్యాలకు ప్రాధాన్యతనివ్వని, లేదా ఇహలోక బంధాలను విడిచిపెట్టే వారంగా మనం ఉండాలి. మొదటిగా. 2, దేవుని కోసం ప్రాచీన స్వభావం, ఇది చాలా ప్రాముఖ్యమైంది. హల్లెలూయా. మారు మనసు అంటే అదే, ప్రాచీన పాత స్వభావాన్ని విడిచిపెట్టడం. 3వదిగా దేవుని కోసం సమస్త కల్మషాన్ని విడిచిపెట్టాలంట. దేవుని కోసం ఏమి విడిచిపెట్టాలి? సమస్తమైన కల్మషాన్ని. యాకోబు రాసిన పత్రికలో ఒక మాట చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచన భాగాన్ని చూడండి. అందుచేత సమస్త కల్మషమును వెర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుకొనుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, అందుచేత సమస్తమైన కల్మషమును వెర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుకొనుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించండి. ఇక్కడ ఏమంటున్నాడంటే దేవుని కోసం సమస్త కల్మషాన్ని విడిచిపెట్టమంటున్నాడు. కల్మషం అంటే ఎంతమందికి అర్థం తెలుసు? కల్మషం అంటే అర్థం అమ్మా, లోన ఒకటి పెట్టుకుని బయట ఒకటి మాట్లాడడం. నిజంగా చెప్పనా, నేను కూడా ఈ మాట చదువుతున్నప్పుడు నాకే అర్థం కాల, అసలు కల్మషం అనేది ఏంటి. దీన్ని నేను గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేసా. కల్మషం అంటే ఏంటంటే కుట్ర అంట. కుట్ర అని వచ్చింది. అంటే సహోదరి చెప్పింది నిజమే, లోపల ఒకటి పెట్టుకుని బయట ఒకటి మాట్లాడు. మనం చాలామంది చదువు పెద్దగా రానివాళ్ళు అంటారు, ఇది చాలా కుట్ర ఊడండి, ఈ అమ్మాయి చాలా కుట్రాది, పైకి ఊరకు అట్లా ఉండదు కానీ అంటారు కదా. నిజంగా గూగుల్లో అదే వచ్చింది, కల్మషం అనే దానికి అర్థం అడిగితే గూగుల్ని అక్కడ కొన్ని అర్థాలు ఇచ్చాడు. వాటిలో కుట్ర అనేది మనకు బాగా పరిచయం అయినటువంటి మాట. కల్మషాన్ని, సమస్తమైన కల్మషాన్ని విడిచిపెట్టే వారంగా ఉండాలి మనం యేసయ్య కోసం. యేసయ్య ఎవరినైనా పాడు చేయడానికి అలా ఆలోచించాడా? యేసయ్య లోపల ఒకటి బయట ఒకటి మాట్లాడా? యేసయ్య ఎప్పుడు సత్యమే, నా మాట సత్యం అన్నాడు. అలాగే మీరు కూడా అవునంటే అవును, కాదంటే కాదని అనాలి. హల్లెలూయా. నేను గత కాలం చెప్పాను, నాకు తెలిసిన పాస్టర్ గారు ఒక ఆయన ఉన్నాడు. ఆయన మాట ఎలా ఉంటుందంటే చాలా భయంకరంగా ఉంటుంది. ఒక వ్యక్తిని తిడుతూ ఉంటాడు ఘోరంగా,
ఈలోపు ఆ వ్యక్తే ఎంటర్ అవుతాడు. ఏ వ్యక్తిని అయితే తిడుతున్నాడో ఆ వ్యక్తే ఎంటర్ అయితే అదే వ్యక్తితో ఇప్పుడు దాకా తిడుతున్న ఆయన అంటాడు, అయ్యా రండి, దేవుడు మిమ్మల్ని దీవించను కాక, మీ గురించే మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు దాకా అంటాడు. ఒకే నాలుక రెండు రకాలుగా, ఒకే నాలుక దీవిస్తుంది, అలాగే కల్మషంతో కూడిన మాటలు మాట్లాడుతుంది. చూసారా, బోధించాల్సిన వాళ్ళే ఇక్కడ నిలబడి అనేక మందిని ఆధ్యాత్మికతలో బలపరచవలసిన వాళ్ళే ఇహలోక బాంధవ్యాలకి ప్రాధాన్యతలు ఇస్తున్నారు. కల్మషాన్ని విడిచిపెట్టలేని దౌర్భాగ్యమైన స్థితిని కలిగి ఉంటున్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, పరలోకాన్ని గురించి మాట్లాడుతూ అంటాడు, ఇరుకు ద్వారము విశాలమైన ద్వారం. విశాలమైన ద్వారం ఏదంటే, ఇరుకు ద్వారం ఏదంటే పరలోకానికి వెళ్ళేది ఇరుకు ద్వారం అంట. ఇంకో చోట ఏమంటాడంటే ఆ పరలోక రాజ్యంలో ప్రవేశించేది చాలా తక్కువ మంది అంట. అంటే చూడండి, ఇప్పుడు మనం ప్రపంచవ్యాప్తంగా మాట్లాడుకుంటే ఇదే రోజు కొన్ని లక్షల కోట్ల సంఘాల్లో సందేశాలు అందించబడుతున్నాయి. కొన్ని కోట్ల మంది ప్రజలు దేవుని వాక్యాన్ని వింటున్నారు. యేసయ్య నన్ను పిలిచాడండి, నేను సేవ చేస్తున్నా. యేసయ్య నన్ను పిలిచాడండి, నేను లోకాన్ని విడిచిపెట్టి యేసయ్య కోసం రక్షణ పొందా. యేసయ్య పిలిస్తే యేసయ్య కోసం ఈ బాంధవ్యాలను విడిచిపెట్టగలుగుతున్నావా? యేసయ్య కోసం ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టగలుగుతున్నావా? యేసయ్య కోసం ఈ కల్మషాన్ని విడిచిపెట్టగలుగుతున్నావా? ఒకసారి ఆలోచించాలి. హల్లెలూయా, గట్టిగా చెప్పాలి. స్తోత్రం చిన్నమ్మాయి గారు, హల్లెలూయా. ఈ కల్మషం మనల్ని కుళ్ళిపోయేటట్టుగా చేస్తుంది. తెలుసా మీకు? మీరు పైకి ఏమనుకుంటారంటే, నేను బాగానే ఉన్నాను, బాగానే గుడికి వెళ్తున్నాను, బాగానే పాటలు పాడుతున్నాను, బాగానే ప్రార్థన చేస్తున్నా. యేసయ్యలో అసలు ప్రాచీనత లేదు. అక్కడ యేసయ్యను మనం ఆధారం చేసుకోలేం. దేవునికి స్తోత్రం. యేసయ్య ఏ బంధానికి కూడా ప్రాముఖ్యత ఇవ్వాల. శిలువకు అప్పగించబడ్డప్పుడు శిష్యులు వచ్చి ఏం చెప్పారు? అయ్యా, అంతకుముందు కూడా, అయ్యా నీ తల్లియు నీ సహోదరులు నీ కోసం. అప్పుడు యేసయ్య ఏమన్నాడు? ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరుడు? నా తండ్రి చిత్తాన్ని చేసేవాడే నా తల్లి, నా సహోదరుడు. దేవునికి స్తోత్రం. అంటే యేసయ్య కూడా ఇహలోక సంబంధంగా ఏ బాంధవ్యానికి కూడా ప్రాధాన్యత ఇవ్వలేదు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే కల్మషం లేనివాడిగా ఈ లోకంలో ఆ స్వచ్ఛమైన ప్రేమ, ఆ స్వచ్ఛమైన కల్మషం లేని రక్తాన్ని యేసయ్య మన కోసం కలువరి సిలువలో చిందించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రాత్రికాల సమయంలో యేసయ్య మందిరంలో ఉన్న ప్రియ దేవుని బిడ్డలారా, మనము కూడా ఆ యేసయ్య కోసం, ఆ యేసయ్య మనలను పిలిచిన ఆ రక్షణ పిలుపు కోసం సమస్తమైన ఇహలోక బంధాలను త్యజించే వారంగా, అలాగే ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టే వారంగా, అలాగే సమస్త కల్మషాన్ని విడిచిపెట్టే వారంగా ఉంటూ యేసయ్యను పోలిన వారిగా ఆయన అడుగు జాడల్లో నడిచినప్పుడు నూరంతల ఫలితాన్ని, ఆయన రాజ్యములో గొప్ప స్థానాన్ని ప్రభు మనకు ఇవ్వగలడు అనేటువంటి సంగతిని మీకు జ్ఞాపకం చేస్తున్నా. హల్లెలూయా. సో ఇన్నాళ్ళు తిట్టుకున్నారేమో, అక్క వందనాలే, నీకంటే నాకు మంచి స్నేహితులు ఎవరు లేరని ఊరక అక్కకి హాయ్ చెప్పి ఒక్క అడుగడి దాటి తలికినే ఇది అసలు పెద్ద సన్నాసి ఉండని ఎంతమంది తిట్టుకుంటున్నారట? ఏమ్మా తిట్టారు, మరి తిట్టుకుంటున్నారా? దేవునికి స్తోత్రం. మ్యాక్సిమం ప్రయత్నం చేయండి, చెడ్డవారినైనా నీ నోటితో దూషించొద్దు. అది చాలా తప్పు. ఎందుకంటే ఎదుటివాడు ఇలాంటివాడు అని దూషించే అర్హత ఈ భూమి మీద మనిషిగా మనకెవరికి కూడా లేదు. కానీ చాలామంది దూషిస్తూ ఉంటారు. తప్పు. ఆ పని ఎప్పుడు కూడా చేయకూడదు. కాబట్టి అదే కల్మషం. ఆ కల్మషం లేని యేసయ్య లాంటి స్వభావాన్ని మనం కలిగిన వారమై ఆధ్యాత్మిక స్థితిలో సాగిపోతున్నప్పుడు ఆయన ఈ లోకంలో అన్నీ ఇస్తానంటున్నాడు. 100 రెట్లుగా 2 పరలోకంలో నిత్య జీవాన్ని ఇస్తానంటాడు. ఎంతకంటే మనకు కావాల్సింది ఏమైనా ఉంటుందా? ఏమీ అవసరం లేదు. హల్లెలూయా. కాబట్టి ఈ రీతిగా యేసయ్య కోసం సమస్తాన్ని విడిచిపెట్టి ఆయనతో కూడా ఆశీర్వాదకరమైన ఆయన అడుగు జాడల్లో మన అడుగులు కలిపిన వారమై ఆధ్యాత్మిక స్థితిలో ముందుకు సాగిపోదాం. అతి గొప్ప కృప ప్రభు నిశ్చయంగా మనకు దయచేయునుగాక. ఆమేన్. హల్లెలూయా.